నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. చంద్రబాబు నాయుడు గారికి అధికారులు ముందస్తుగా అంటే ఏమంటారు గ్రీటింగ్స్ చెప్తున్నారు. బాబు మీరే గెలుస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే గాలి అంటే ఇప్పటి వరకు ఉన్నది కాకుండా కొత్త గాలి వీస్తుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. అధికారులు కూడా వాళ్ళకి ముందే తెలిసినట్టుగా గ్రీటింగ్స్ కూడా చెప్తున్నారు బాబు గారికి. సో ఇది ఒక శుభ సూచకం అనుకుంటారా? ఎలా అనుకోవాలి మనం? వాళ్ళకి అధికారులకి మన అందరికన్నా ముందు తెలుస్తుందండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సమాచారం ఉంటే వాళ్ళు ప్రజలే కదా. ప్రజలు ఎలాగైతే బాధపడుతున్నారో అసహించుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది పెద్దగా కరెక్ట్గా లేదు. అప్పుడు అధికారులు అందరూ కూడా అవినీతి పరులు, అందరూ అడ్డగోలుగా వ్యవహరిస్తారని చెప్పలేము. వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేయాలనుకుంటారు, పద్ధతిగా చేయాలనుకుంటారు. ఎక్కడ చిన్న చిన్న కొక్కుర్తిపడినా మిగతా చోట్ల అంత అడ్డగోలుగా వెళ్ళకూడదని వాళ్ళ ప్రజల పట్ల బాధ్యత కూడా ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారో మనకు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్. అటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ బెడద వదులుతుందిరా బాబు అనుకుని, పైగా మరి బెడద వదులుతుంది అనుకుని ఊరుకుంటే చాలదు కదా. మీరు రేపు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు మీరు అందరూ ఇలా పనిచేసి వాడికి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి నెపం, అప్రతిష్ట వాళ్ళకి చుట్టుకుని ఉంది. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఏమైనా వేధిస్తారేమో, బాబు మేము ఆడేపం లేవండి, మేము మీ వైపునే ఉన్నాం, మేము న్యూట్రల్గా ఉన్నాం, మేము వాడికి తప్పక మేము చేయాల్సి వచ్చింది, మా ఉన్నతాధికారులు ఎలా వ్యవహరించారు, మా పైన ఉన్న వాళ్ళు ఇలాగా ఏదో చెప్పుకుంటే కన్ఫెషన్. వీళ్ళకి ఫోన్ చేసి మీ చాలా బాగుందండి వాతావరణం, మీరు గెలవచ్చు, మీరే కాబోయే ముఖ్యమంత్రి, అలా డెఫినెట్గా వాళ్ళ టచ్లోకి వచ్చేస్తారు. అది ఇప్పుడు కాదండి, చాలా నుంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి భయం అనేది వచ్చిందంటారా? ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి వింటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు దొరక రోజుకొక ఎమ్మెల్యే బయటకు వచ్చేస్తున్నారు, రోజుకొక నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్న టైంలోనే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడకపోవడం, దూరంగా ఉండడం, బయటికి రావడం. సో ఇదంతా చూస్తుంటే మరి బాబు గారికి ఇంకా పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టేనా? బాబు గారికి పాజిటివ్ వైపు వచ్చిందని ఏ సర్వే చెప్పక్కర్లేదు, మనకి ఏం అక్కర్లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అయితే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఏం భయం రాదండి. అతనేం భయపడ్డా. ఎందుకు భయపడ్డా అంటే అతను చేస్తున్నది తప్పు అని అనుకుంటలేదు. అతను ఏం చేసినా అంతా కరెక్టే అని నమ్ముతున్నాడు అతను. ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, ఓ మిస్టేక్ చేస్తారు. మనం మిస్టేక్ చేస్తున్నాం రా అని వాళ్ళు తెలిసి మిస్టేక్ చేస్తారు. ఏంటి తప్పని పరిస్థితుల్లో, లేకపోతే ఏదో వ్యవహారంలో ఓ తప్పు చేస్తారు, లేదా తెలియక మిస్టేక్ చేస్తారు, అనుకోకుండా జరుగుతుంది ఫర్ యాక్సిడెంటల్గా. ఇంకొకటి ఏం చేస్తారు, వాళ్ళు చేస్తున్నది మిస్టేక్ అయినా అది మిస్టేక్ అనుకోకపోగా వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనుకుంటారు. ఇది మూడో కోవకు చెందిన ఇతను. ఇప్పుడు అనుకోకుండా మనకు తెలియకుండా ఎవరో ఒకరికి నష్టం కలిగిస్తాం. ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్తారు, మీరు బ్యాంక్కి వెళ్ళినప్పుడు సాధారణంగా చాలామంది మీలాంటి పిల్లలు పెన్నట్టుకు వెళ్ళరు. మాలాంటి వాళ్ళు మళ్ళీ సాంప్రదాయంగా పద్ధతిగా శుద్ధిని సొప్పుని ఇలాంటి మీ పెన్నగా ఇలాంటి ఇల్లు పట్టుకెళ్తాం. మేము ఒక పెన్న ఒకసారి అంకులు అంటారు, నేను ఇస్తాను, నా గొడవలో పడి నేను మర్చిపోతాను, మీరు కూడా మర్చిపోయి వెళ్ళిపోతారు, మీ పని అయిపోయింది. ఈ ప్రపంచంలో ఏదైనా ఎరువు తీసుకుంటే వస్తువు ముందు మర్చిపోయేది మానవ జాతి. ఎందుకంటే ఆ వస్తువు వాళ్ళది కాదు, వాళ్ళ పని అయిపోయింది, తర్వాత తిరిగి వాళ్ళన్న బాధ్యత ఉండకుండా పోతారు. మీ ఇంట్లో ఉన్నా సరే, మీ ఇంట్లో ఏదన్నా వస్తువు ఒకసారి మిక్సీ ఇవ్వండి ఆంటీ అని వెళ్ళి పక్క తెచ్చుకుని మీ పని అయిపోయింది, వాళ్ళకి ఎవరు వాళ్ళు అడిగేదాకా ఎవరు అట్లనే అట్టి పెట్టుకుంటారు. మీరు కావాలంటే చూడండి, ఎక్కడన్నా 180 మంది ఇలాగే జరుగుద్ది. అలాగే ఇక్కడ కూడా ఒక మిస్టేక్ వాళ్ళు తెలియకుండా చేసేస్తారు. అది తెలియని అనుకోకుండా మిస్టేక్, అది మీరు చేసిన పెన్ తీసుకుని ఇవ్వకపోవడం అనేటువంటి, అంతే కదా. మీరు ఉద్దేశపూర్వకంగా చేయరు, కానీ అది అలవాటు, అది అనుకోకుండా జరుగుతుంది. ఇంకొకటి తెలిసి మిస్టేక్ చేస్తారు తప్పని పరిస్థితుల్లో. ఏదో ఒక వస్తువు గబక్కని మీకు అవసరం ఉంటుంది, అవతలని అడగలేరు, జైలు పడేసుకుని పోతారు. అది తెలిసి చేసిన మిస్టేక్, తప్పని మీకు తెలుసు, కానీ ఎవరో చూడలేదు కదా జైలు పడేసి పోతారు. తర్వాత బాధపడతారు, మనం తప్పు చేసాం రా అని. మూడోది ఏంటంటే, అక్కడ ఒక స్వీట్ షాప్ ఉంటుంది, లేకపోతే స్వీట్ ఉంటుంది, అది తీసుకుని తినేస్తారు. అది తినడానికి ఉంది, తిన్నాను, తప్పే ఉంది అనుకుంటాను. నీ అనుమతి లేకుండా నీది కానప్పుడు నువ్వు తినడం తప్పే కదా. అది నువ్వు అది తప్పు కాదు, నువ్వు నమ్ముతావు. అంటే దీనికి దానికి అంత ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది భయంకరం. ఇది నేను సింపుల్గా లైటర్ వేవ్లో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి చేసి తప్పులన్నీ కూడా కరెక్ట్ అని నమ్ముతున్నాడు అతను. అలా నమ్మబట్టే
అదంతా నిజం అనుకుని నేను అతను దేవుడు అనుకుంటాడు, వీళ్ళందరూ నా మృత్యులు అనుకుంటాడు. అది నమ్ముతాడు అతను. ఆయన రాత్రులు ఆ నాన్నతో మాట్లాడుతున్నాను అనుకుంటాడు. అతను అంతటా ఆలోచన. మీకు డిజైర్స్ ఉంటాయి, కళలే కాకుండా, నిద్రలో వచ్చే కళలే కాకుండా మీకు కొన్ని డిజైర్స్ ఉంటాయి. మీరు హీరోయిన్ అయిపోయినట్టు, జూనియర్ ఎన్టీఆర్ భలే ఉన్నాం అమ్మాయి నువ్వు నా పక్కన యాక్ట్ చేయి అన్నట్టు, ఇలాంటివి ఏవి ఉంటాయి డిజైర్స్. ప్రతి ఒక్కటి అది ఆశ కదా మనిషికి. అది ఆనందంగా ఉంటుంది, మీ మనసుకు ఆనందం కలిగిస్తుంది. అది నిజం కాదని తెలిసినా ఆ కాసేపు మీరు ఆనందంలో ఉంటారు. డెఫినెట్గా ఒక 60-70% మంది మరీ మెటీరియలిస్టులు ముఖం మార్చుకుని కూడా వదిలేస్తే మిగతా వాళ్ళు కొంతమంది అనిపిస్తుంది ఒక ఆశ, నేను బాగానే ఉంటాను కదా, నన్ను ఎంచుకోలేరు, అసలు బాగోలేదు, దాని ముఖం బాగోలేదు అయినా పెట్టుకున్నారు అని ఒక ఇది ఉంటుంది. అది అలాంటి డిజైర్స్ని అతను నమ్ముతాడు, అది నిజం అనుకుంటాడు. అర్థమైందండి? అర్థమైందా సార్? అతను కొన్ని భ్రాంతిని, ఇల్యూజన్ని, భ్రాంతిని అతను నిజం నమ్ముతాడు. ఎడారిలో మరీచిక అంటారు. ఎడారిలో సాధారణంగా వయాసిస్లు ఉంటాయి, నీళ్లు అక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇది కొన్ని చోట్ల మరీచిక అంటారు, అంటే మనకి నీళ్లలాగా భ్రమిస్తుంది. అక్కడ దూరం నుంచి చూస్తే అలా కనిపిస్తుంది. మీకు ఎడారి నుంచి వచ్చే ఆవిరి ఆ సూర్యకాంతికి అది మనకు భ్రమింపజేస్తుంది. అక్కడ ఎదుర్కొంటే సుదూరంలో దగ్గరలో నీళ్ళు ఉన్నాయనిపించి నడిచి వెళ్తాం, ఏముండవు. అలాగా ఇది ఇవన్నీ నిజమని నమ్ముతాడు. కాబట్టి అతను ఏమనుకుంటున్నాడు, నేను బటన్ నొక్కుతున్నాను, వీళ్ళందరూ నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నాకు ఎందుకు ఓటేయరు అనుకుంటాడు. వాళ్ళ కోణంలో ఆలోచించాడు. వాళ్ళ కోణంలో ఆలోచిస్తే ఏమంటుంది, నువ్వేటర్ నొక్కిది ఎవడన్నా నొక్కుతాడు అనుకుంటారు. వాళ్ళ వెర్షన్ వేరేగా ఉంటుంది. నువ్వు నొక్కిదేటి, ఎవడొచ్చినా నొక్కాలి, పైగా నీ బాబు ఎత్తున్నావు నువ్వు అనేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. అలాగే అందులో కూడా బాగానే ఇచ్చేళ్ళారా బాబు అనుకుంటారు. కానీ ఇతను అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా అన్న ఆలోచన కూడా ఉంటుంది. బాగా ఇచ్చాడని మెచ్చుకుంటేనే మరి ఇంకొంచెం ఎక్కువ ఇస్తానంటున్నారని అంటారు. ఇప్పుడు మీ పని మనిషి ఉంటుంది, హౌస్ మేడ్, మీరు 2000 ఇచ్చి పనిలో పెట్టుకుంటారు. మీ పక్క ఫ్లాట్ వాళ్ళు 3000 ఇస్తానంటారు. డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చి 3000 ఇస్తానంటున్నారండి, లేదంటే మీరు ఇస్తే మీ దగ్గర ఉంటాం, లేదంటే అక్కడ పోతాను అంటారు. ఖచ్చితంగా అంటారు. అంతే సింపుల్. ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, ఈయన మీ వాళ్ళు, మీరందరూ మా వాళ్ళు జుట్టులో ఇక్కడ గొరిగించుకుని జుట్టు పెంచుకుని ఉండాలి మీరు అని చెప్పాడు. మాకు పని చేయాలన్నాడు 5000 ఇస్తానన్నాడు. వాళ్ళు జీతం పెంచమని అడిగారు, 600-700 పెంచాడు. పైగా మీరందరూ స్వచ్ఛంద సేవకులు అన్నట్టు, వీళ్ళు ఏకంగా 10,000 ఇచ్చేస్తా ఉన్నారు. వాళ్ళే నయ్యంకా బాబు అనుకుంటారు. అనుకోరా, స్ప్లిట్ అవుద్ది. ఆల్రెడీ స్ప్లిట్ అయినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి కదా సార్. వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు మీకు బాబు సైడ్ జగన్ సైడ్ ఏదైనా సరే మీరు అన్ని వర్గాల సమాజంలో అన్ని వర్గాలని సంతృప్తపరచాలి ఏదో ఒక స్థాయిలో. పర్వాలేదు అనిపించుకోకుండా మనకి దీని మీదే చేద్దాం, వీళ్ళు మనకు ఉంటారు అనుకుంటే నెవర్ జరగదండి. అది మనుషులు, ప్రజల అభిప్రాయాలు డైనమిక్గా ఉంటాయి, మార్పు ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి రాజకీయాలే డైనమిక్గా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. నిన్న గత ఎన్నికల్లో అప్పుడు కనిపించారు వాళ్ళు, ఒక 6 నెలల క్రితం కనిపించారా, మళ్ళీ రేపు కనిపించకపోవచ్చు. కానీ ఒపీనియన్ ప్రజలు మార్చుకుంటారు, రాజకీయ నాయకులు మార్చుకుంటారు. అసలు ఒపీనియన్ మార్చుకున్నట్టు రాజకీయ నాయకుడే కాదు, ప్రజలు కూడా డైనమిక్గా ఉంటారు. నువ్వు ఆ చేస్తే ఇప్పుడు గత ఎన్నికల్లో ఊగిపోయారు జగన్మోహన్ రెడ్డి, రావాలి పాటలు కూడా పాడేసుకున్నారు. ఇప్పుడు బాబు నువ్వు వద్దురా బాబు అంటున్నారు. అలాగే ఈ అధికారులు కూడా లేవు, ఎక్కడి నుంచో దిగలేదు కదా, అంగారక గృహం నుంచి ఏం రాలేదు, వాళ్ళు ఎక్కడోళ్ళే కదా, మన నుంచే కదా వెళ్ళారు వాళ్ళంతా. వాళ్ళకు కూడా ఇతను శాస్త్రంలో వికారం ఏట్రా బాబు ఇటు ఇలా చేస్తున్నాడు అనుకుంటారు కదా. వాళ్ళు బాగా చదువుకున్నాడు, ఈ 10th కూడా సరిగ్గా పాస్ అవ్వలేదు, ఇటు చెప్తున్నాడు ఏట్రా మనకు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఆ ఈగో హర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన ఉపన్యాసాలు నేను నీతిమంతుడిని అన్న నమస్కారం అన్న ఇలాంటి చూస్తటి ఏంటి హుందాగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ బాస్ ఎలా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మీ బాస్ ఉన్నాడు, వాళ్ళు ముట్టోళ్ళ ఉంటే మీకు ఏముంటుంది, టీవీ దర్జా బాసిజం కూడా కోరుకుంటారు. మరీ బానిసలా చూడకూడదు, కానీ బాసిజం ఉండాలి, దర్జాగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మన భారత ప్రధాని ఉన్నాడంటే భారత ప్రధానిలా ఉండాలనుకుంటాను నేను. అంత రోజుకు వేషం వేస్తే బాగోదు కదా. ఇలాగా ఆ అధికారులు కూడా వాళ్ళకి క్షౌరం అయిపోయింది, వివరం వచ్చేసింది. క్షౌరం అయితే వివరం వచ్చిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా మీకు, నెత్తి మీద రకరకాల మచ్చలు గిచ్చలు కురుపులు గిరుపులు ఉన్నాయనుకోండి, క్షౌరం అయిన తర్వాత కనపడతాయి.
అప్పటి వరకు కనపడవు కదా, అందుకని అంటారు క్షవరం అయిందా వివరం వచ్చింది అంటారు. అలాగే వాళ్ళందరికీ వివరం వచ్చింది, రేపు పొద్దున్న రెడ్ బుక్ గట్టా అంటున్నారు మొబైల్ ఎందుకు వచ్చింది కూడా ఇప్పుడే ముందే వాళ్ళని లైన్లో పెట్టుకుంటే మీకు మేము సహకరిస్తాం ఎలక్షన్లోనూ, మీకు ఏం పర్లేదు నేను సీక్రెట్స్ ఏమో చెప్పేస్తాం మీకు అంటారు. వీళ్ళు కూడా వీళ్ళకి అవసరం కదా అలాగేనండి అంటారు వీళ్ళు. రైట్ సార్. మొత్తానికి అయితే ఇప్పుడు ఆంధ్రాలో బాబు గారి గాలి వీస్తుందని అంటారు. రైట్. డెఫినెట్